సార్ శుక్రవారం నైటు మమ్మల్ని అక్కంపేట రోడ్లో తీసుకోబోతారు సార్. అక్కంపేట రోడ్లో ఉంటాము. మాధవ్ సార్ వచ్చి తీసుకోబోతారు. తీసుకోపోయి ఆమె ఆల్రెడీ 7 గంటలు కూడా ఉంటాడు కారులోనే. మా ఇద్దరిని ఒకే దగ్గర పట్టుకుంటారు. పట్టుకొని ఆమె తీసుకొని పోతారు సార్. స్టేషన్కి తీసుకొని పోయి ఆమె కూర్చోబెట్టి మమ్మల్ని అంటే చాలా 4 దెబ్బలు కొడతారు సార్. కొట్టంగానే ఆమె మేము 7 గంటలు ఆల్రెడీ చెప్పేసి ఉంటాడు. ఆమె మేము ఇద్దరం కూడా ఉన్నామని మేము ఒప్పుకుంటాం సార్. నిజం తీసాము అని చెప్పి ఒప్పుకుంటాము. ఆమె సరే అని చెప్పి ఇంకా నైట్ అక్కడే పెట్టేస్తారు సార్. మమ్మల్ని అక్కడే పెట్టేసి ఆమె ఉదయాన్నే వస్తారు. ఉదయాన్నే సారు శుక్రవారం నైట్ అక్కడే ఉన్నాం సార్. కొట్టేసి ఒప్పుకున్నాం, అయిపోయింది సార్. శనివారం ఉదయాన్నే సార్. ఉదయాన్నే వస్తారు. అప్పుడు సారు అనీప్ సారు రాకేష్ సార్ ఇద్దరు వస్తారు. లోపలికి మా కాడికి వచ్చి ఏమన్నా ఏం చేశారా ఏంది అంటే మేము ముగ్గురు చెప్తాం సార్. ఇప్పుడు శనివారం సాయంకాలం ఎక్కడ ఉన్నారు చెప్పండి. శనివారం సాయంత్రం కూడా స్టేషన్లోనే ఉన్నాం సార్. శనివారం సాయంత్రం కూడా స్టేషన్లోనే ఉన్నాం. స్టేషన్లో ఉన్నాం. ఆదివారం రోజు కూడా స్టేషన్లోనే ఉన్నాం సార్. ఆదివారం నైటు ఇది వస్తువులు రికవర్ అయిపోతాయి. రికవర్ అయిపోయినాయని చెప్పి రిసీవర్ కూడా మాతో కూడా ఉంటాడు, కొన్నాయన కూడా. ఆమె రికవర్ అయిపోయినాయని చెప్పి అందరూ స్టేషన్ బెయిల్ ఇచ్చేసి 7 ముద్రలు తీసుకుంటారు సార్. గూడూరులో 7 ముద్రలు అన్నీ అయిపోయిన తర్వాత మా ముగ్గురికి తీసుకుంటారు, ఆయన రిసీవర్కి తీసుకోరు. రిసీవర్కి 7 ముద్రలు ఏం తీసుకోరు. నన్ను ప్రసాద్ 7 గంటలు ముగ్గురికి తీసుకొని వచ్చి సార్ సంతకాలు పెట్టించుకొని ఆదివారం సాయంత్రం మీరు రేపు ఉదయాన్నే జామీన్లు తెచ్చుకోండి అని చెప్పి పంపించేస్తారు సార్ మమ్మల్ని. ఆమెను మేము ఇంటికి వెళ్ళిపోతాం. ఆమె 7 గంటలు ఆయన ఇంటికి పగలకూరికి ఎక్కడికో పోతాడు సార్. పగలకూరికి ఆయన చెప్పిపోయాడు. అవును సార్, బయటికి వెళ్ళిపోయాం. మేము ఉదయాన్నే సోమవారం రోజు ఉదయాన్నే వచ్చేస్తాం. నేను ప్రసాద్ ఒకే టైంకి వస్తాం స్టేషన్ కాడికి. 7 గంటలు రాడు సార్. అవునా, సోమవారం కూడా అక్కడే ఉంటాము. మంగళవారం రోజు కూడా అక్కడే ఉండి మంగళవారం సాయంత్రం ముందు సార్. మంగళవారం రోజు తీసుకొస్తారు సార్. 4 గంటలప్పుడు మేము లోపల రూమ్లో పెట్టున్నారు మమ్మల్ని. కారులో వచ్చి అది చూస్తాం సార్. మేము తీసుకొచ్చి కారులో తీసుకొచ్చి లేవబడతా ఉంటాడు, ఆయన లేడు. ఆమె మాధవ్ సార్ మళ్ళీ కారు తిప్పుకొని పోయి నేరు గిట్ట గూడూరు సైడ్ వెళ్ళిపోతుంది. అది మంగళవారం తీసుకొస్తారు. మంగళవారం ఉదయాన్నే పోలీస్ వచ్చింది సార్. సాయంత్రం కారు దేనిగాడు దిగడు సార్. దిక్కున్నానే ఆ దోమ అంటే తీసుకెళ్ళిపోతుంది. అంటే దిగంగానే ఏమంటారు, అక్కడికి వచ్చిన ఏం చెప్తారు? పెడతాడు సార్. మాధవ్ మడనూరు అబ్బాయి, ఒక అబ్బాయి. ఎవరు తెలియదు సార్. వాళ్ళిద్దరు దిగిన తర్వాత అతను ఎవరు తడతారు? మడనూరు అబ్బాయి తడతాడు సార్. ఏమని లేరా అని అంటాడు. లేకపోతే మాధవ్ పోయి రైట్ని తీసుకొస్తాడు. రైట్ని తీసుకొస్తే రైటర్ వచ్చి చూసి అప్పుడు ఆ నుంచి అటే రిటర్న్ తీసుకొని గూడూరు సైడ్ వెళ్ళిపోతారు. తర్వాత గంట సేపు మీరు వెళ్ళిపోండి అని చెప్పి మా పేరెంట్స్ సంతకాలు పెట్టించుకొని వైట్ పేపర్ మీద మమ్మల్ని పంపించేశారు సార్. అక్కడ వాళ్ళని కొట్టినారని ఏమన్నా డిస్కషన్ వచ్చిందా? మీరు కొట్టారు తీసుకొచ్చారని ఏమన్నా? మాతో కూడా ఆయన బండి మోటార్ కొన్న ఆయన ఉంటాడు సార్, పోతాను అని ఉంటాడు. ఆయన కూడా మా రూమ్లో ఉంటే వాళ్ళు మనుషులు చూసి వచ్చి మా కిటికీ కాడికి వచ్చి వాడు ఏందో గుండె కాడ బాగా వాసిపోయింది, వాడు అసలు వెళ్ళకపోతున్నారు వాళ్ళ మనుషులు మాకు చెప్తారు. పోతాను కూడా చెప్పారు. చెప్పారు మోటార్ రికవరీ అయ్యాను. సో నేరుగా అక్కడ నుంచి అతను పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టారు. అంటే ఆ గేట్కి కొంచెం లోపలికి తీసుకొచ్చి ఆ ఎంట్రన్స్ లేనా సార్, గేట్ కొంచెం ఎంట్రన్స్ లేనా స్టేషన్ లోపలికి వచ్చింది. లోపలికి మాత్రం మనిషి లోపల దిగలేదు సార్. అసలు దిగలేకపోయాడు. అసలు ఏం సెలవు లేదు, తడతా ఉంటాడు. అక్కడ వేరే పిల్లడు నవీన్ అని మడనూరు పిల్లడి పేరు నవీన్ కానీ లేదు. తర్వాత మళ్ళీ నేను వచ్చి తీసుకెళ్ళి మళ్ళీ వెంకటాచలం స్టేషన్ అక్కడ వాళ్ళు వదిలిపెట్టి సాయంత్రం తీసుకున్నారు. మీ దగ్గర వెంకటాచలం స్టేషన్ ఏం లేదు సార్, అక్కడే కూర్చొని పెట్టారు. మళ్ళీ వీడియో ముందు రాకుండా ఉంది బయటకు రానికుండా. రాత్రి ఎన్ని గంటలకు వదిలేరు? రాత్రి 8 అప్పుడు సార్. నేను తీసుకుంది ఎప్పుడు? నైట్ 4 అప్పుడు. మర్డర్ జరిగిన రోజు రాత్రి, అంటే అతను వేడుకొండ చనిపోయిన రోజు రాత్రి తీసుకెళ్ళి. అవును సార్. ముగ్గురిని కలిపి కొట్టారు కదా, కొట్టినప్పుడు ఏమన్నా వేరుగా కొట్టారు? ముగ్గురిని కలిపి కొట్టారు. కొట్టడం మాత్రం వేరువేరా? ఎక్కడ తీసిపోయి కొట్టేవాళ్ళ? నువ్వు కొట్టే దగ్గర నువ్వునే అంటే నువ్వు దిట్టంగా ఉన్నావు కాబట్టి కొట్టారేమో. తీసుకెళ్ళి వెనక క్వార్టర్స్ ఉన్నాయా? ఆ క్వార్టర్స్లో కొడతారా నిన్ను? ఇద్దరిని
ఆ క్వార్టర్స్లో ఎట్ట కొడతారా? చేత్తో కొడతారా లాఠీతో? బెల్ట్తో సార్, బెల్ట్తో కొట్టారు ఫస్ట్ నన్ను. ఆ క్వార్టర్స్లో తీసుకొని కాలు చాపి వెనక్కి తీర్చి కొట్టారు. అతన్ని అతను మామూలుగా బెల్ట్తో కొట్టారు. అక్కడ మీ ముందు కొట్టినప్పుడు ఇద్దరిని కలిపి వేరువేరుగా కొట్టారు, ముగ్గురిని వేరువేరుగా పెట్టి కొట్టారు. అంటే అక్కడ కాకుండా దాని వెనక క్వార్టర్ ఎవరు క్వార్టర్స్ అయ్యి పోలీస్ క్వార్టర్స్. దాంట్లో వేసిపోతారా? దాంట్లో పాడుపడిపోయినటువంటి పోలీస్ క్వార్టర్స్లో పెట్టి కొట్టారు.